మొదటి లిస్టులో 8 లోక్సభ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నిన్న మరో 8 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం క్యాండిడేట్ ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ అన్ని లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. మరో 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిజామాబాద్ మధు యాష్కి, నాగర్ కర్నూల్ మల్లు రవి, ఖమ్మం నుంచి గాయత్రి రవి, సికింద్రాబాద్ కు అంజన్ కుమార్ యాదవ్, నల్లకొండ బరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్, వరంగల్ నుంచి దొమ్మటి సాంబయ్య, మహబూబ్ నగర్ కు వంశీచందర్ రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇప్పటికే 8 మందితో మొదటి జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ సీటుకు రమేష్ రాథోడ్, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్ బలరాం నాయక్, మెదక్ గాలి అనిల్ కుమార్, జహీరాబాద్ మదన్ మోహన్, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి బరిలో చంద్రశేఖర్ ను నిలిపింది. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు 17 మంది సీనియర్ నేతలను ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ బాధ్యతలను శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్కకు అప్పగించింది. ఆదిలాబాద్ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, మహబూబాబాద్ దొంతి మాధవరెడ్డి, పెద్దపల్లి శ్రీధర్ బాబు, కరీంనగర్ జీవన్ రెడ్డి, వరంగల్ గండ్రా వెంకటరమణారెడ్డి, జహీరాబాద్ షబ్బీర్ అలీ, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ షేక్ అబ్దుల్లా సోహెల్, సికింద్రాబాద్ కోదండరెడ్డి, మెదక్ లోక్సభ బాధ్యతలు సునీత లక్ష్మారెడ్డికి అప్పగించింది. ఇక మల్కాజ్గిరి బాధ్యతలు శ్రీశైలం గౌడ్ కు, చేవెళ్ల గడ్డం ప్రసాద్, మహబూబ్ నగర్ చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ డీకే అరుణ, నల్లగొండ జానారెడ్డి, భువనగిరి నియోజకవర్గ బాధ్యతలు కోమటిరెడ్డి రాజగోపాల్ కి అప్పగించింది అధిష్టానం. రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లలో 2 విడతల్లో 16 మందిని ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం లోక్సభ అభ్యర్థి ప్రకటనను పెండింగ్ లో పెట్టింది.